హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే లంచ్లోకి వంకాయ ఫ్రై అయితే చేశాను. ఈ వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా అయితే వాటర్లో ఉప్పేసి వంకాయలు అయితే పొడవుగా కట్ చేసుకుని అందులో అయితే నానబెట్టుకోవాలి. ఇంకా వంకాయ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట అలా ఉప్పు నీటిలో వేయడం వల్ల. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై అయినివ్వాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉప్పు నీటిలో నానబెట్టుకున్న వంకాయలు అయితే వేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి తీసేయాలి. ఎక్కువసేపు అయితే మూత పెట్టకూడదు, ముద్దలాగా అయిపోద్ది కర్రీలాగా. ఇంకిలా మగ్గుతున్న టైంలో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, జీలకర్ర పొడి, కారం, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా బాగా కలిపిన తర్వాత హై ఫ్లేమ్లో ఇలా మగ్గనివ్వాలన్నమాట. ఆ నూనె పైకి తేలేంత వరకు వంకాయలను మగ్గించుకొని లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటే మనకు వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది.